ధరణి పోర్టల్ పేరుతో బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయన్నది ప్రభుత్వ పెద్దల మాట. అర్ధరాత్రి భూముల రికార్డులు మార్చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరుపుతామని రేవంత్ సర్కార్ ప్రకటించడంతో రెవెన్యూ శాఖలో గుబులు రేపుతోంది. మరి ఏ లావాదేవీలపై ఆడిటింగ్ చేస్తారు, ఎవరిని బాధ్యులుగా తేలుస్తారు? జనవరి 1వ తేదీ తర్వాత తెలంగాణలో భూ ప్రకంపనలు రాబోతున్నాయా? తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం జనవరి 1 నుండి అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ బాధ్యతలు చూస్తున్న టెరాసిస్ గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోనుండగా ధరణి పోర్టల్కు కాలం చెల్లిపోనుంది. దీంతో భూభారతి పోర్టల్ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ పూర్తి స్థాయిలో నిర్వహించనుంది. ధరణి పోర్టల్ పూర్తి వివరాలను ఎన్ఐసికి టెరాసిస్ బదిలీ చేయనుంది. ఈ తతంగం పూర్తి కాగానే భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ధరణి పోర్టల్ వేదికగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అక్రమ లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. రాత్రికి రాత్రి నిషేధిత జాబితాను అన్లాక్ చేసి వారికి కావలసిన సర్వే నెంబర్ను తొలగించి మళ్లీ ఆ జాబితాని లాక్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా భూములే టార్గెట్గా ఈ ఆడిటింగ్ జరగొచ్చు అనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే రాత్రికి రాత్రే 100 ఎకరాలు కొల్లగొట్టారని స్పష్టం చేశారు ప్రభుత్వ పెద్దలు. దీంతో అర్ధరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు, ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ లావాదేవీలు చేశారు, ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగించారు, ఈ అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. ఫోరెన్సిక్ ఆడిట్లో ధరణి లావాదేవీలు, ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమైనట్లు ఇటీవల వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై ఆసక్తి నెలకొంది. ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15,000 ఎకరాలు హాంఫట్ అయినట్టు గవర్నమెంట్ పెద్దల మాట. 2014 నుండి రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ తరువాత విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను స్పీడప్ చేయనున్నారు.